వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. ₹1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థావరాలపై బుధవారం టాస్క్ ఫోర్స్ నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి 22 డ్రమ్ముల్లో సుమారు 4000 లీటర్ల బెల్లం పానకాన్ని, గుడుంబ తయారు చేసే ముడి సరుకు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యారం గ్రామ సమీపం అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాల్లో గుడుంబ తయారీ బట్టి నిర్వహిస్తున్న 2 వ్యక్తులపై కేసులు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమీప అడవిలో గుడుంబ తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ముల్లో ఉన్న సుమారు 4000 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు బయ్యారం గ్రామానికి చెందిన కోరుకుప్పల సత్యక్క, ఆడలింగుబాయిలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న రామాపురం మండలం నల్లగుట్టపల్లి హరిజనవాడ ప్రజలు రోడ్డు లేని దాదాపు 2.5 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి బస్సును ఎక్కడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని ఆ గ్రామ ప్రజలకు ఇబ్బంది తెలుసుకొని మా ఊరికి రోడ్డు వచ్చేలా చేయాలని ఆఫీస్ వారిని కోరడం జరిగింది. ప్రభుత్వం చర్య తీసుకొని ఎడల జిల్లా కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కలిసి లేవలేని పరిస్థితి, మేమంతా సిద్ధమంటూ చెప్పడం జరిగింది. భక్త కుమార్ ఆదేశాల మేరకు మా గ్రామంలో రోడ్డు సౌకర్యం లేని వలన ఖచ్చితంగా ఎన్ఎన్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తూ ఈ రోడ్డు వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
చిన్నవా చిన్నవా వాళ్ళు వనీలు మన పోదు చిన్నగా బా అయ్యప్ప స్వామి బాధపడింది నేను ఇట్లా వచ్చిన అమ్మ అడుగుతాను నడచలేదు ఉయ్యాలో చంపాలని ఊరుతాను ఉయ్యాలో నడుచుకున్నా నేను తిరిగి చూడలా బొమ్మ ఏం చెప్పవచ్చు ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనమని 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లోని వెంకన్నబావి దగ్గర గల విజయవనంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవనం పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో
నిర్మాణంలో అల్లారిపోతుందన్నారు. విజయవనం 1.4 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, ప్రస్తుతం 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 40 లక్షలతో యోగా పార్క్, పిల్లల ఆటలు ఆడే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో అటవీ ప్రాంతం తగ్గిపోతుందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండలాభివృద్ధి కార్యాలయం నందు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు. బుధవారం నాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ అశ్విని ఆధ్వర్యంలో ఎంపీడీఓ సాయి లహరి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ వారి శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్టిని అర్థం చేసుకొని కుప్పం ఏపీపీ ఎంపీడీఓ నూతనంగా వర్చువల్ సమావేశాన్ని నిర్వహించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. కార్తీక వన భోజనానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు శ్రీ పి రంజిత్ పాషా ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్ మరియు ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారికి స్వాగతం, సుస్వాగతం. మొదటిగా మనం కూర్చుంటున్న It's a game ball, 9-4. What is all this? What is all this? It's 10-4 and the game point is done. DC group has won it. వైట్ రైస్
ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్ పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు జలగాం కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సమ్మ అన్నారు. మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగి పాలకుర్తిలో వెలుగుపెట్టిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ టాపింగ్, భూ కబ్జాలకు పాల్పడిన మీ నాయకుడు త్వరలో జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ 7 సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరకు వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతిలో 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా ప్రజలందరూ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు మొసలి కన్నీరు గారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచ్లకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే దయాకర్ రావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్లుగా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇవాళ అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావు చెప్పి దయాకర్ రావుని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తున్నారు తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలనే ఒక ఉద్దేశం మీరు తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అబాస్పాలు కాకని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితపలుకుతున్నాం. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి లీకైన విష వాయువులు, అస్వస్థకు గురైన 8 మంది కార్మికులు. కిమ్స్ ఐకానిక్ క్షత్రగాత్రులను గుట్టు చప్పుడు కాకుండా తరలించిన యాజమాన్యం. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్న ఠాగూర్ యాజమాన్యం. ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి కిమ్స్ ఐకానిక్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతి చెందిన శతమాతృని పేరు అమిత్ బాగ్, వయసు 23 సంవత్సరాలు. ఈ సందర్భంగా క్షత్రగాత్రులకు చనిపోయిన మృతి చెందిన కుటుంబానికి ₹1 కోటి, అలాగే క్షత్రగాత్రులకు మెరుగైన సౌకర్యాలతో కూడిన ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఉధృతమైన వాతావరణం కలుగుతుందని ఈ సందర్భంగా ఫార్మాసిటీ స్టెఫ్ ఎండర్ సిఐటియు ప్రధాన డిమాండ్ చేశారు. కార్మికుడు మృతి చెందాడు. 8 మంది కార్మికులు అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఈరోజు ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పవన్ స్థాయి హాస్పిటల్ అనేటువంటి ప్రాథమిక స్థాయి హాస్పిటల్కి తరలించారు. తర్వాత వారికి పరిస్థితి విషమించడంతో కిమ్స్ ఐకాన్ అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా 8 మంది ఉద్యోగులు ఏదైతే కంపెనీ రికార్డుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 8 మంది అస్వస్థకు గురయ్యారు. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సక్రమైన మాస్కులు కూడా లేకపోవడంతో ఆ కార్మికులు అస్వస్థకు గురై ఆ రకంగా వాయువులు పీల్చి పడిపోయినటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా. భద్రతా ప్రమాణాలు కాకుండా యాజమాన్యాలు పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. భద్రతా కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. ఎంత నిర్లక్ష్యం అంటే రాత్రి జరిగితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కానీ కబురు తెలియలేనటువంటి పరిస్థితి. సామాన్యుడు సొంతింటి కల అన్నది చాలా కీలకమైనది. నగరాల్లో గల ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ప్రధానంగా ఇల్లుకు సంబంధించిన ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇల్లు నిర్మాణం చేయాలి. అధికారుల తీరు తెన్నులు వేరే విధంగా ఉంటున్నాయి. జ్ఞానాపురంలో జోనల్ 5 ఆఫీసర్ ఏసీపీ టౌన్ ప్లానింగ్ శర్మ ఒక సిటిజన్ తన యొక్క ప్లానింగ్ కాపీని ఇవ్వమని అడగడం జరిగింది. శర్మ తన యొక్క అధికారంతో నోటీస్ దురుస్తో సామాన్యుడు యూజ్లెస్ ఫ్లేర్లో అని అవమానపరిచాడు. ఈ విషయం పైన అడిగిన సదరు వ్యక్తి మమ్మల్ని తిట్టడం ఎంతవరకు కరెక్టు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని, నేను గత కొంతకాలంగా నా యొక్క ప్లాన్ కాపీని ఇవ్వమని ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఆ కాపీ కనబడడం లేదు. అట్లా కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఏమన్నావు? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎదురెట్ చేసింది అమ్మాయి. పేపర్ నెగ్లెక్ట్ చేయడం అమ్మ ఉంటుంది. ఒక నిమిషం పేపర్ అంత లోపల మీరు అంతా ఉంటే ఎట్లా? అమ్మాయి ఆ పేపర్ లేకుంటే ఇంకోటి రాసేయండి. పేపర్ ఉంటుంది, పేపర్ ఉంటుంది. ఒక నిమిషం అండి, వినండి. ఫస్ట్ మీరు ఆ అమ్మాయికి కాస్త ప్రీతిని వెతుకుతుంది కదా అమ్మాయి. వెతకకపోతే మీరు అనాలి, వెతుకుతుంది అమ్మాయి. మేము పనిలో ఉన్నాం చెప్పాం కదా మీకు. ఏమంటే అక్కడ పేపర్ దొరికితే మీరు అట్లా మేము అట్లా అన్నాం. నేను చెప్తాను. ఓకే. నమస్కారం అండి. జోన్ 5 జోనల్ కమిషనర్ గారి ఆఫీస్ ద్వారా టౌన్ ప్లానింగ్ అధికారి అయిన శాస్త్రి గారి దగ్గరికి వచ్చి మా గ్రామంలో ఒక నియ్యి తాలూకా సర్వే కోసం వచ్చి ఆ సర్వే రిపోర్టు చేసిన సర్వే తాలూకాది రికార్డు తీయమని అడిగితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకని అడిగినందుకు మమ్మల్ని యూజ్లెస్ ఫెలో అనేసి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి గారైన శర్మ గారు, జోన్ 5లో ఉన్న శర్మ గారు మమ్మల్ని ఇంత తిట్టడం చాలా మాకు అవమానకరంగా ఉంది. దయచేసి అధికారులు ఈ యొక్క అధికారిపై చర్యలు తీసుకుంటారని అధికారులను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. స్వాతంత్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదివేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, డివిజన్ అధ్యక్షులు కోటిలింగం, నాయకులు వీరేందర్, నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసకొచ్చి ఆయన ఆశయాలను కొనసాగించాలని జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు. జ్యోతిరావు పూలే
సిద్ధాంతాలు నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చుట్లో ఎంతో కృషి చేశారు. ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరై మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసికట్టున అధికారాలు సాధించుకోవడానికి ఈనాటికి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం. ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు, ఓసీలకు జనరల్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రాల్లో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలి. వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు. దేశ ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పూలే. ఇక వివరాల్లోకి వెళ్తే